పాలిబాగం పెట్టరాదు ఓ నాయనా పాలిబాగం పెట్టరాదు తంగమయ్యా ఈ రాజాలు దేశాలన్నీ పాలిబాగం పెడితే నేను ఏ రాజమన్న పోతా ఓ నాయనా ఏ దేశమన్న పోతా రామ రామ నాయనా తంగమయ్యో ఏ రాజమన్న ఏ దేశమన్న ఏ కంటి పిల్ల నేను లగ్గము వాడుతా ఓ నాయనా పాలిబాగం పెట్టరాదు కన్న తండ్రి నాయనా తంగమా దేవా తంగమయ్యా తంగమా చేసే పెళ్లి చేయాలి లేకపోతే పాలిభాగం పెట్టాలి. ఇప్పుడు లోకం ఇప్పుడు కాలమే అట్టుకొచ్చి కోరి కొడక మల్లయ్య అటువంటి పిల్ల నా వల్ల కాదంటే పాలిభాగం అడుగుతున్నావు అన్నమాట ఉత్తగబోదు కొడుకో వ్యాపారం కళ్ళ కలియం ఉట్టవంతం ఉన్న పెరగవంతం ఉప్పు నూనె ఓ చోట ఉడకవంతం ఉన్నది నల్లది నెలలు ఉట్టవంతం పెరగవంతం ఉన్నది ఆ కారణానికి అన్నదమ్ములకు తల్లిదండ్రులకు పాలి భాగం కలిగిన కొడుక నీ నోట అన్న మాట ఉత్తవో వద్దన్నాడు పడబడ పళ్ళు వరికిండు దేవా జంగమయ్యా కొడుక మల్లన్న పాలు అడుగుతుంది పాలు పెడతన్నాడు 3 కొప్పుల త్రిశూలం తీసిండు పడబడ పళ్ళు వరికిండు ఎర్రటి గుడ్లకి ఎత్తిన కోపాలు నల్ల గుడ్లకి నిలిపిన కోపాలు 3 కొప్పుల త్రిశూలము నడిమికి ఇల్చిండురా కొడుక కుమార మల్లయ్యో మల్లన్న కొడుక మల్లన్న 3 కొమ్ముల త్రిశూలం నేను పడుతున్నా 1 కొమ్ము త్రిశూలం నువ్వు పట్టాలి 7 వారాలు నాయి ఉన్నాయి 7 వారాలు నీవి ఉన్నాయి శివరాత్రి రాత్రాలు నాయి ఉన్నాయి ఆదివారం దినం నీది ఉన్నది సోమవారం దినం నాది ఉన్నదిరా నా చిన్న కుమారం రాజాలు నీ పేరు మీద చేస్తున్నారు 7 వారాలు నా పేరు మీద నీ పేరు మీద చేస్తూ ఉన్నారు కొడుక మళ్ళీ నాదేగా అన్నేళ్ళ ఉంగరాలు నావి ఉన్నాయి అంబరాజులు తెలుస్తున్న మళ్ళీ చిన్న వాడవు నువ్వు ఏం పని చేస్తాయి అంటావు మల్లయ్యా మరి అంబరాజు గొలుసులు నీకు ఇస్తా ఉన్నా మరి ఈడికిడికి దగ్గర ఇంకా కొన్ని రోజులు కొన్ని దినములు గడిచినాక కొల్లాపురి పట్నం ముట్టేది ఉన్నది కొల్లాపురి పట్నంలో తండ్రి అదేటి తల్లి నీలమ్మ 7 మంది కొడుకులు పుట్టేది ఉన్నది ఆ నీలమ్మకు వరగమ్మ కష్టాలు వచ్చేది ఉన్నది కోమటోళ్ళ ఇళ్ళల్లో కొట్టాలు పెట్టేది ఉన్నది గ్రామనోళ్ళ ఇళ్ళల్లో ప్రాసలు దోమేది ఉన్నది కందురాసుల మీద కందిత్తులు ఏరిక తినేది ఉన్నది కొన్ని దినములు కొన్నేళ్ళు అవకాశాలు కొడుకో నీలమ్మ కలకల కన్నీరు తీసేది ఉన్నది మల్లయ్యో అప్పుడు నిన్ను రూపపడ మారుస్తున్నా మరి నీలమ్మ కడుపులో జన్మం ఎత్తుపిస్తున్నా ఏడో వాడో మల్లారెడ్డి వంట జన్మం ఎత్తాలి ఎత్తించాలి మలరు అంటే మాన్యాలు మలరుతున్నాయి తిరుగుమంటే దేశాలు తిరుగుతున్నాయి నువ్వు దేశం వెళ్తున్నావు రాజ్యం వెళ్తున్నావు 7 మంది అన్న నల్లకిస్తే లేకల్లో వ్యవసాయాలు చేస్తుంటారు కొన్ని రోజులైనాక అందరికన్నా పెద్దది మీ వదిన వనలాడి అక్కమ్మ నిన్ను బాధ పెట్టవంతం ఉన్నది మల్లాడి అక్కమ్మ బాధ కట్టి ఉండాలి ఒక్కవంతం ఉన్నది మల్లయ్య నీ వద్దన ఈడ పాపం లేనట్ల ఉంటే నువ్వు ఈడ దోషం చేయనట్ల ఉంటే అగ్గిగుండంలోనే ఆటలాడుతున్నావు పాటలు పాడుతున్నావు బయటికి వస్తున్నావు నీ వద్దన పాపం ఈడ ఏమంటా ఉంటే అగ్గిగుండంలో ఆలయ కాలి కూలి మరణం అవుతున్నావురా నా చిన్న కుమారం అగ్గిగుండం మీద పండ్లు పొలాలు ఇడిచి పెడుతున్నారు గాయ ముద్దలు నాకు ఇడిచి పెడుతున్నారు ఆ ఉక్కు గొలుసులతో నీకు సమం కట్టేస్తా ఉన్నారు మదిలో నన్ను కలిసి నువ్వు గొలుసులు తెంపినట్లా ఉంటే ఉక్కు గొలుసులు తెంపి మరి బయటికి వస్తా ఉన్నావురా నా చిన్న కుమారం పాలి భాగం పెడుతున్నా ఏ రాజ్యమన్నా ఏ దేశమన్నా వెళ్ళిపోరా నా చిన్న కుమారం మల్లన్న పాలి బాగా పడుతున్నా కొడుక మల్లన్న వెళ్ళిపోగా ఇల్లా దీవనది కావాలన్నంట గడప దాటి పోయేటప్పుడు కన్ను తల్లి దీవనది కన్నా తల్లి కాలు మక్కిండు తండ్రి కాలు మక్కిండే అయ్యా పాలి బాగా మంచుకుండు మల్లయ్య పాలి బాగా మంచుకొని ఏదైతే మన పోతాను మల్లన్న వారి పాలి బాగా మెత్తుకుండు మల్లయ్యో తండ్రికాలు మక్కినాడు మల్లన్న రామ 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 రామ
మండపాలు ఎలుగురాయే పరమేశ్వర మల్లన్న పోతున్నాం దేవరాజు వల్లన్న ఆడు ఏరడం కీకరణ బ్రహ్మాండంలో గెలిపోతూ ఉండంగా 3 కన్నులు వాడు ముక్కండీశ్వరుడు రా నాయన 4 కాళ్ళ వాడు నందీశ్వరుడు జంగమా నా కొడుకు పోతా ఉన్నాడు తల్లిదండ్రుని ఆదనకి పోతా ఉన్నాడు ముంగటి కాలం తల్లిదండ్రుని ఆదనకి అన్నదమ్ములని ఆదనకి ఎవడంతా వాడు పిల్లల్ని తెచ్చుకునే కాలం వస్తుంది అనుకున్నాడు కోరడి బుద్ధి చేత పట్టిండు పంచాచాలు పటం చేసిండు మల్లన్న పోయేడు తొవ్వలను కొట్టినప్పుడే మరి కలియమూడు తొవ్వలు కారణాల పుట్ట జార్జార్ బండ జానపాయల గుండు కలియమూడు తొవ్వలు గల చేసిండు ఆ జంగమయ్యా మరి మాత్రం వాళ్ళన్న కలిగి 3 తవ్వలకు వచ్చి వెళ్ళగల ఇప్పటిదాకా ఒకటి ఉండే ముంగట 3 తవ్వలాయే పడమతో వెంబడి వదన దక్షిణ వెంబడి వదన ఉత్తరంతో వెంబడి వదన్నాడు తూర్పు తుంబి వస్తే మల్లన్న ఏమైతే అనుకున్న మల్లన్న కలిగి 3 తవ్వలనా మల్లయ్యో కన్నీరు వల్పవట్టే మల్లయ్యో నాయన పడమాడితో వెంబడి నేను పోతే ఏ రాజం పోతే నాయన తూర్పుతో వెంబడి నేను పోతే ఏ పట్నం పోతరా జంగమోడా నడిమితో వెంబడి నేను పోతే కమాయ కాలమాయే గడ్డికేడు ఉండదు కన్నీరు వలుపుతున్నాడే మల్లన్న మల్లన్న మరియమ్మడితో వల్ల ఇత్తు చిన్నది వృక్షం పెద్దది కడగల మరికింద కూర్చొని కడగన్న మరికిందా కన్న గోలు పుట్టినది పుట్టకాడ పుట్టోని మల్లన్న వల్ల వస్తున్నాడే అమ్మా ఒలిపిన కన్నీరు ఓడదలాయ చిన్న కన్నీరు శివుని అందులో కోట మీద ఉంటుంది పరమేశ్వర ఒక కన్నీరు పోయి పుట్టలు నాగన్నకు 12 దినమాయే మల్లన్న కన్నీరు పోయి చల్ల కడవలే చల్లబడ్డాడు ఆ పుట్టలు నాగన్న ఏమంటున్నాడు వాలివాడి కన్నీరా పగవారి కన్నీరా బిల్లివారి కన్నీరా దుష్మారి కన్నీరా అచ్చగారి కన్నీరా పుచ్చగారి కన్నీరా పిల్లలేక తల్లిడుతుందా తల్లిలేక పిల్లడుతుంది అనుకున్నా ఎవరి కన్నీరు అనుకున్నదే అయ్యా నాలుగింత మరుకుంటా 7 పడిగల మొట్ట ఇప్పుడు వచ్చగల ఈ బాలు కూడా వస్తే అప్పుడు చెట్టు పొద్దు కుమ్మిలు గడ్డి చదువుకోరని కానీ ఈ బాలునికి వంకాయ అన్నది పాము చుట్టూ చేసి పడిగాను 7 మడిగలు మంట నీడ పట్టిందంట ఇప్పటికైనా